అధ్యాయం 21 అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయని, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. నరహంతకులు ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. ఇంకా నీ వెండి మస్తాయను, నీ ద్రాక్షారసము నేలతో కలిసి చెడిపోయెను. ఇక్కడ ఆగుదాం. నీ వెండి మస్తాయను, నీ ద్రాక్షారసము నేలతో కలిసి చెడిపోయెను. అది వెండేమో మస్ట్ అయిపోతుంది, ద్రాక్షారసం ఏమో చెడిపోతుంది. ఎందుకు? యెషయా ప్రవక్త చెప్తున్న మాట ఏమిటంటే, అయ్యో నమ్మకమైన దేశము వేశ్యాయను. నమ్మకమైన దేశము, నమ్మకమైన మనుషులు, నమ్మకమైన ప్రజలు ఏమైపోయారంటే చెడిపోయారు. పెద్దమైన ఆలోచనలు, పెద్దమైన తలంపులకు, పెద్దమైన ఉద్దేశాలకు లోబడిపోయి చెడిపోయారు. వేశ్యాయను. నమ్మకమైనటువంటి దేశము పాడైపోయిందట. ఇలా చాలా మంది కూడా నమ్మకమైన ప్రజలు ఏమైపోతున్నారు? పాడైపోతున్నారు. లోకాన్ని ఆశించి, లోకములో ఉన్న వాటిని ఆశించి, లోక సంబంధమైన తలపులతో, లోక సంబంధమైన ఉద్దేశాలతో, లోక సంబంధమైన ఆలోచనలతో వీళ్ళు ఏమైపోతున్నారంటే, నీళ్లతో కలిసిన ద్రాక్షారసం ఎలాగైతే చెడిపోతుందో, లోకస్తులతో కలిసిపోయిన ఈ ప్రార్థన పనులు చెడిపోతున్నారు. లోకస్తులతో కలిసి భక్తి పనులు చెడిపోతున్నారు. లోకస్తులతో కలిసి ఈ ఆత్మీయులు ఏమంటున్నారు? అగో నమ్మకమైన దేశము వేశ్యాయనట్టుగా వాళ్ళతో కలిసి ఈ ప్రజలు పాడైపోతున్నారు. వారి అలవాట్లు మార్చేసుకొని, వారి పద్ధతులు మార్చేసుకొని, వారి తలంపులు మార్చేసుకొని, వారి ఉద్దేశాలు మార్చేసుకొని, వారితో కలిసి బాయి బాయి అంటూ తిరుగుతూ ఆత్మీయతను పక్కన పెట్టి, విశ్వాసాన్ని పక్కన పెట్టి, ప్రార్థన జీవితాన్ని పక్కన పెట్టి లోకానుసారంగా తిరుగుతూ నీళ్ళతో కలిసి ద్రాక్షరసము చెడిపోయినట్టుగా ఈ ఆత్మీయ జీవితం కూడా చెడిపోతుంది. భ్రష్టత్వం పట్టుకుంటుంది ఆత్మీయ జీవితానికి. కలిసి జీవితం అయిపోయింది. నిక్కర్చి కలిగిన భక్తి లేదు, నీతి కలిగిన భక్తి లేదు. అందుకంటున్నాడు అక్కడ 21 మరొకసారి చదువుకుందాం. 1:21 అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయను. చూడండి, ఒకప్పుడు అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. చూసారా, ఇప్పుడైతే ఎవరున్నారట? ఒకప్పుడేమో న్యాయము నీతి నివసించింది, ఇప్పుడైతే అందులో నరహంతకులు కాపురం ఉంటున్నారట. ఎందులో? నమ్మకమైన దేశములు, నమ్మకమైన నగరం, నమ్మకమైనటువంటి కుటుంబం, ఇవన్నీ నమ్మకమైనటువంటి వ్యక్తులు ఏమైపోతున్నారంటే పాడైపోతున్నారు. లోకానికి బానిసలై, డబ్బుకు బానిసలై, పాపానికి బానిసలై, శరీర క్రియలకు బానిసలై, తిండికి బానిసలై, సుఖానికి బానిసలై చెడిపోతున్నారు, పాడైపోతున్నారు. అలా చేస్తూ, అలా ఉంటూ, నా శరీరం తింటే, నా రక్తం త్రాగితే మీలో మీరు బలహీనులు అవుతారు, మీలో మీరు వ్యాధిగ్రస్తులు అవుతారు. అందుకన్నాడు, ప్రతి వారి నెత్తి మీద, నడి నెత్తి మీద ఏముందట? వ్యాధి ఉన్నది. ఎక్కడ? నడి నెత్తి మీద. నెత్తి మీద, ప్రతి వారి నెత్తి మీద వ్యాధి ఉన్నది. నాకు ఏ వ్యాధి లేదనుకుంటారు కొంతమంది. అన్ని రోగాలతోనే ఉంటారు. అధికారులు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి పుండ్లు, రోగాలు, వ్యాధులు, బాధలు, బలహీనతలతో
ఉంటున్నారు. కారణం ఏంటంటే నీతి ఉండవలసిన దాంట్లో ఇప్పుడు ఎవరున్నారట? నరహంతకులు ఉన్నారట. నీతిగా జీవించవలసిన నీవు, న్యాయమును కొనసాగించవలసిన నీవు అన్యాయం చేస్తున్నావు, అక్రమం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు. ఎవరిని మోసం చేస్తున్నావు? తండ్రిని మోసం చేశాడు కొడుకు, తండ్రి మాట విని. యాకోబు తండ్రిని మోసం చేశాడండి, తండ్రిని మోసం చేశాడు. అక్కడ మాయ మాటలు చెప్పి, అబద్ధపు మాటలు చెప్పి తండ్రిని మోసం చేశాడు. అందును బట్టి ఏమైంది? ఇంటిని వదిలేసి పారిపోవలసి వచ్చింది, అరణ్యంలో ఒంటరిగా ఉండవలసి వచ్చింది, రాళ్ళ మధ్య మండ తుప్పల మధ్య పడుకోవలసి వచ్చింది. కారణం తండ్రిని మోసం చేయటం ద్వారా. మరి నీ జీవితంలో ఎవరైనా మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నావా? అబద్ధపు మాటలు చెప్పి మోసం చేస్తున్నావా? కల్పన కథలు చెప్పి మోసం చేస్తున్నావా? యాకోబు పట్టిన గడ్డి పడుతుందని ఈ శుద్ధీకరణ ఫోటోలో ఆత్మదేవునితో మాట్లాడుతున్నాడు. మనసు మార్చుకో, బుద్ధి మార్చుకో, ప్రవర్తన మార్చుకో, నడవడిక మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. మార్చుకుంటే నీ పేరుకి యాకోబు కాదు, ఇశ్రాయేలు అవుతావు. యాకోబు అనే పేరుకు అర్థము మోసగాడు. మాయ చేస్తూ, మోసం చేస్తూ, తండ్రినే మోసం చేస్తూ, ఏదో అననే మోసం చేస్తూ చేయాలనుకున్నాడు. కానీ చివరికి నష్టాలు గురయ్యాడు, శ్రమలు గురయ్యాడు, బాధలు గురయ్యాడు, ఇబ్బందులు గురయ్యాడు. తండ్రి ప్రేమ లేదు, తల్లి ప్రేమ లేదు, బంధువుల దగ్గర ప్రేమ లేదు, ఉన్న ఊళ్ళో ఉండే అవకాశాలు లేవు. పారిపోవలసి వచ్చింది, పిరికితనంతో పారిపోవలసి వచ్చింది, భయముతో పారిపోవలసి వచ్చింది. కారణం మోసం చేయటం ద్వారా. మాయ మాటలు చెప్పి, అబద్ధ మాటలు చెప్పి, కల్పనా కథలు చెప్పి ఎంతమందిని మోసం చేస్తావు? యాకోబు అయితే ఆత్మదేవుడు పేరు అడిగినప్పుడు నా పేరు యాకోబు అని ఒప్పుకున్నాడు. మోసం చేయడానికి అవకాశం లేదు. ఇక నీ పేరు యాకోబు కాదపాయి, అసలు ఒప్పుకున్నావు కాబట్టి యాకోబు కాదు, నీ పేరు ఇక ఇశ్రాయేల్. ఆశీర్వాద జనాంగముగా ఆశీర్వదించబడిన పెళ్లిగా ఉంటావు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నప్పుడు, యథార్థంగా మాట్లాడినప్పుడు, ఆత్మ సంబంధంగా జీవించినప్పుడు, వాక్యానుసారంగా వెంబడించినప్పుడు మనలో ఉన్న దరిద్రత కొట్టివేస్తాడు, ధన్యత ఇస్తాడు. మనలో ఉన్న శాపాన్ని కొట్టివేస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. మనలో ఉన్న కీడును కొట్టివేస్తాడు, మేలు చేస్తాడు. అందుకంటున్నాడు, పాపిష్టి జనాంగమా, దోషభరితమైన జనులారా, ఇదిగో మీకు శ్రమ రాబోతుంది. ఆ శ్రమ రాకుండా ఉండాలంటే ఈ శుద్ధీకరణ కూటంలో నీ పాపాన్ని ఒప్పుకోవాలి. యాకోబు తన మనసు మార్చుకొని, తన తప్పు ఒప్పుకొని ఇశ్రాయేలుగా ఎలా దీవించబడ్డాడో అలా నీవు దీవించబడాలంటే నీతి జరిగిస్తున్న నీవు అన్యాయం జరిగిస్తున్నావు, న్యాయం జరిగించవలసి నీవు న్యాయమే జరిగిస్తున్నావు, మోసం చేస్తున్నావు, మాయ చేస్తున్నావు. కాబట్టి నీవు శ్రమ ఆ శ్రమ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ రాత్రి నీ మనసు మార్చుకొని, నీ బుద్ధి మార్చుకొని, నీ ప్రవర్తన మార్చుకొని, నీ ఆలోచన మార్చుకొని, నీ తలంపులు మార్చుకొని ఏం చేయాలట? మారు మనస్సు పొంది, మనసు మార్చుకొని, బుద్ధి మార్చుకొని దేవుని పశ్చాత్తాపంతో ప్రార్థిస్తే, యాకోబు రాత్రి అంతా ప్రార్థించాడు. యాబేకు రేవు దగ్గర రాత్రి అంతా ఒక్కడే మిగిలిపోయి ప్రార్థించాడు. ఆ శ్రమ రాబోతుంది, వెనక శ్రమ, ముందు శ్రమ. ఈ శ్రమకు మేమేమైపోతామో అని తెలుసుకున్న యాకోబు ఆ రాత్రి యాబేకు రేవు దగ్గర పట్టుదలతో ప్రార్థించాడు కనుకని, ఆ ప్రార్థనలో తన తప్పు ఒప్పుకున్నాడు కనుకని, ఆ ప్రార్థనలో నిజాయితీగా మాట్లాడాడు కనుకని ఇక నీ పేరు యాకోబు కాదు, దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు కనుక నీ పేరు ఇక ఇజ్రాయేల్ అని స్థితిని మార్చాడు దేవుడు. అది శ్రమను తొలగించాడు. మనకు వచ్చుతున్న శ్రమ తొలగించబడాలంటే మనం ఏం చేయాలి?
యాకోబు వలె ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకొని కప్పుకునే వారముగా ఉండకుండా, మోసాలు చేసేవారు ఉండకూడగా, అబద్ధాలు ఆడేవారు ఉండకూడగా, ద్రోహాలు చేసేవారు ఉండకూడగా, అన్యాయాలు చేసేవారు ఉండకూడగా, అక్రమాలు చేసేవారుగా ఉండకూడగా, పాపిష్టి జనులుగా ఉండకూడగా, ప్రార్థనా పరులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. న్యాయం జరిగించే ప్రజలుగా ఉండాలి. దేవుని స్తోత్రం. అక్రమం జరిగించుట మానేయాలి, అన్యాయం జరిగించుట మానేయాలి, న్యాయములు జరిగించి నీతిని జరిగించే వ్యక్తి కాబట్టి నీ మీద ఉన్న శ్రమ నేను కొట్టివేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే చూడండి, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడు.